మాజీ ముఖ్యమంత్రి కొడుకు తనపై పోటీ చేసిన స్వయంగా మాజీ ముఖ్యమంత్రి పోటీ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయన్నారు మంగళగిరి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మురుగుడు లావణ్య. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ప్రజలంతా మరోసారి వైఎస్ఆర్సీపీని భారీ మెజారిటీతో గెలిపించాలంటున్నారు. వచ్చే ఎన్నికల్లో లోకేష్ ఎన్ని కుట్రలు చేసినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మంగళగిరిలో తన విజయం ఖాయమంటున్నారు. భారీ మెజారిటీతో గెలిచి తన గెలుపును సీఎం జగన్ కు కానుకగా ఇస్తానంటోన్న లావణ్యతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్గా మురుగుడు లావణ్యాన్ని పార్టీ ప్రకటించింది. పార్టీ ప్రకటించిన దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఆమె ప్రచారంలో ముందుకు దూసుకు వెళ్తూ ఉన్నారు. ఆమె మనతో ఉన్నారు. మేడం, ఎలా ఉంది? దాదాపు అందరూ వచ్చి కలుస్తున్నారు, మీరు కూడా ప్రచారం మొదలుపెట్టారు. ప్రజలు స్పందన ఎలా ఉంది? స్పందన చాలా బాగుందండి. మహిళా సంక్షేమంతో రాష్ట్రాభివృద్ధి అని నమ్మిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి అవకాశం ఇచ్చారు. ఒక అండగా మహిళలకి అండగా నిలుస్తున్నారు. స్త్రీ జాతికి అండగా నిలవటం చాలా సంతోషంగా ఉంది. మీరు లోకేష్ మీద పోటీ చేస్తూ ఉన్నారు. లోకేష్కి ఆర్థికంగా కానీ లేకపోతే సామాజికంగా కానీ కొంత బలమైన వ్యక్తి. దాన్ని లోకేష్ని ఎట్లా ఎదుర్కోబోతూ ఉన్నారు? సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయండి ప్రజలకి. అగ్రవర్ణాల పేదలకి కానీ, బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, ఇంకా వెనుకబడిన వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయి. నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా అందరూ సంతోషంగా నాకు అదే తెలియజేశారు. మీరు ఎప్పుడైనా అనుకున్నారా నేను రాజకీయాల్లోకి వస్తానని? నేను రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించడంతో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చాను. అయితే మా కుటుంబ సభ్యులు రాజకీయ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే కాబట్టి నాకు ఈ అవకాశం వచ్చింది. పార్టీ పెద్దల సలహాలు, అలాగే మంగళగిరిలో పెద్దల సలహాలు అందరివి తీసుకొని మంగళగిరి నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకొని ముందుకు సాగుతానని తెలియజేస్తున్నాను. ఫైనల్గా మంగళగిరి ప్రజలకు మీరు ఏం చెప్తూ ఉంటారు? ఇక్కడ బీసీలు పోటీ చేసే సీట్ ఇది. గతంలో మీ అమ్మగారికి పోటీ చేశారు, మీ మామగారికి పోటీ చేశారు. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్కేని పక్కన పెట్టి మళ్ళీ ఖచ్చితంగా ఇది బీసీలకే ఇవ్వాలని మిమ్మల్ని కన్వీనర్గా వేశారు. కానీ లోకేష్ మాత్రం ఇక్కడే పోటీ చేస్తారని చెప్తున్నారు. ప్రజలకు మీరేం చెప్తారు? గతంలో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీసీలకి ఇక్కడ సీటు కేటాయించడం జరిగింది. అలాగే ఆయన వారసుడైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీలకి అవకాశం ఇస్తూ వచ్చారు. ఆర్కే గారు చాలా సన్నిహితంగా ఉంటారు. అయినా సరే ఆయన్ని పక్కన పెట్టి 2 సార్లు గెలిచినా కానీ ఆయన్ని పక్కన పెట్టి ఒక బీసీలకి ఇక్కడ మహిళకి ఒక బీసీకి సీటు కేటాయించడం అనేది బీసీలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే వేరే అగ్రవర్గాల వాళ్ళు ఎక్కడైనా వేసి గెలవచ్చు, బీసీలకి కొన్ని చోట్ల మాత్రమే అవకాశం కలుగుతుంది. ఖచ్చితంగా అవతల అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడాను సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయి కాబట్టి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు మంగళగిరిలో జరిగిన అభివృద్ధి ఖచ్చితంగా తనను గెలిపిస్తుందని కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, మంగళగిరి.